अमर है आचार्य जयशंकर। ఆచార్య జయశంకర్ గారి జయంతిని పురస్కరించుకొని తెలంగాణ భవన్లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరి సోదరులందరికీ, వేదికపై ఉన్నటువంటి గౌరవనీయులు దేశపతి శ్రీనివాస్ గారికి, గౌరవనీయులు దేవిప్రసాద్ గారికి, గౌరవనీయులు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి, రామూర్తి గారికి, సాగర్ గారికి, ధర్మారెడ్డి మాజీ శాసనసభ్యులు ధర్మారెడ్డి గారికి, సోదరి తులమ్మ గారికి, పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారికి, గోవర్ధన్ రెడ్డి గారికి, సుమిత్ర గారికి, పల్లె రవి గారికి, వేదిక ఉన్నటువంటి గౌరవనీయులందరికీ ఆచార్య జయశంకర్ కారణ జన్ముడు, కాలజ్ఞాని. ఒక అంశం కోసం, అంటే ఒక జాతి ఎదుర్కొంటున్నటువంటి అన్యాయాన్ని, అవమానాన్ని, అణచివేతను, ఆ జాతి విముక్తంతో పాటు దాని సర్వతోముఖ వికాసానికి జీవితాన్ని అంకితం చేసి మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు తెలంగాణ సాధనోద్యమాన్ని ప్రారంభించినప్పుడు వారి వెంట నడిచి వారి గురువుగా అనేక సూచనలు, సలహాలు ఇచ్చి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ 100% సిద్ధించి తీరుతుందన్నటువంటి నమ్మకంతో కన్నుబూసినటువంటి మహానుభావుడు ఆచార్య జయశంకర్. ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చూడలే, కానీ అప్పుడప్పుడు వారు మాతో తెలంగాణ రాష్ట్రం సాధ్యమేనా అనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేసినప్పుడు 60-70 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో తెలంగాణ విషయంలో ఆ అంశాన్ని ఎత్తుకున్నటువంటి అందరితో కలిసి పనిచేసిన, మిగతా వాళ్ళతో పనిచేసినటువంటి అనుభవం కంటే భిన్నమైనటువంటి అనుభవం కేసీఆర్ గారిది. ఆయన ఖచ్చితంగా తెలంగాణ సాధించి తీరుతాడు అనేటువంటి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి, అటువంటి మహానుభావుడు. ఒకానొక సందర్భంలో నా అదృష్టం, వ్యక్తిగతంగా నేను ఆయన శిష్యుణ్ణి. ఆయన ఏ కాలేజీలోనైతే ప్రిన్సిపాల్గా పనిచేసిండో ఆ కాలేజీలో ఆ టైంలో నేను విద్యార్థిని. ఆ తర్వాత ఆయన ఏ యూనివర్సిటీలోనైతే పనిచేసిండో రిజిస్ట్రార్గా, ఆ టైంలో కూడా నేను ఆయన విద్యార్థిని. అదృష్టం, మలిదశ ఉద్యమంలో మా అందరికీ జయశంకర్ సార్ ఈజ్ అవర్ ఫ్రెండ్, గైడ్ అండ్ ఫిలాసఫర్. అన్నీ తానే, అర్ధరాత్రి అపరాత్రి అనేటువంటి తేడా లేకుండా తెలంగాణ విషయంలో ఎవరికి ఎటువంటి సంశయం ఉన్నా ఒక వాకింగ్ ఎన్సైక్లోపీడియా లాగా ఎదుటి వాళ్ళ అనుమానాలను నివృత్తి చేసినటువంటి మహానుభావుడు ఆచార్య జయశంకర్. ఒకానొక సందర్భంలో ఆయన సంపూర్ణమైనటువంటి విశ్వాసం వ్యక్తం చేస్తున్నప్పటికీ నాకు వ్యక్తిగతంగా ఒక అనుమానం ఉండే, సార్ ఎందుకు ఇది ప్రారంభించిళ్ళు, గిన్ని ఒడుదుడుకులు ఆటుపోట్లు ఎదుర్కొంటా ఉన్నాం, అనేక కుట్రలు ఉన్నాయి, కుట్రల్ని ఎదిరించడం సాధ్యమే కానీ ద్రోహాలు కూడా ఉన్నాయి. ఇంటర్నల్గా జరిగేది ద్రోహం, బయట వాళ్ళు చేసేది కుట్ర. అంటే ఆయన అన్నమాట, తెలంగాణ ఇటువంటి ఒడిదొడుకులను ఖచ్చితంగా ఎదుర్కొని తీరుతుంది, కానీ దీన్ని అన్నిటినీ తుత్తునిలే చేసి తెలంగాణ సాధించేటువంటి నైపుణ్యం తెలంగాణ సమాజంలో కేసీఆర్ గారు ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి క్రమంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరి ప్రజ్ఞాపాఠవాల కంటే, శక్తియుక్తుల కంటే, ఎత్తులు పై ఎత్తుల కంటే మించిన వాడు కేసీఆర్ కాబట్టి తెలంగాణ వస్తుంది అనేటువంటి నమ్మకాన్ని ఆ మహానుభావుడు 2 సందర్భాల్లో నేను నా అనుమానాన్ని వ్యక్తం చేసిన. అసలు తెలంగాణ అంశాన్ని మీరు ఎందుకు ఎత్తుకున్నారు, కలపకూడదు అనేటువంటి మాట ఎందుకు చెప్పి, ఆ రోజు 13-14 సంవత్సరాల వయసులోనే నేను వారిని డౌట్ అడిగినప్పుడు నాకు 55 సంవత్సరాలు, ఆయన
విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆయన వయసు 12-13 సంవత్సరాలు. ఆయన అన్న మాట ఏంటంటే, ఆనాడు ఉన్నటువంటి మద్రాసు రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్న ఆంధ్ర ప్రాంతం బ్రిటిష్ వారి పాలనలో ఉన్నది కాబట్టి, వందల సంవత్సరాల కాలం బ్రిటిష్ వాళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి, అక్కడ విద్య విషయంలో కానీ అనేక విషయాలలో వాళ్ళు మనకన్నా అడ్వాన్స్గా ఉన్నారు. బ్రిటిష్ వాళ్లకు ఎదుటి వాళ్ళని పాలించే, దోచుకునే, అణిచివేసేటువంటి గుణం ఏదైతుందో అనేక వందల సంవత్సరాలు వాళ్ళు వీళ్ళు కలిసి ఉండడం వల్ల వాళ్ళకి ఆ విద్య అబ్బింది. మనం అమాయకులం కాబట్టి మనల్ని వాళ్ళని కలిపితే ఖచ్చితంగా నీళ్లు నిధులు నియామకాల్లో మోసం జరుగుతుందని అనుకున్నాం. ఏ ట్యాగ్ లైన్ అయితే వారు చిన్నతనంలో కనిపెట్టిందో ఆ ట్యాగ్ లైన్ ఆధారంగానే మనం తెలంగాణ సాధన ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అదే క్రమంలో మరొకసారి నా సంశయాన్ని వెలుబుచ్చుతూ ఆయన అన్నటువంటి మాట, కేసీఆర్ గారికి తెలంగాణ పట్ల ఉన్న నిబద్ధత ఏ నాయకుడికి లేదు, తెలంగాణ పట్ల ఆయనకున్నటువంటి అవగాహన ఏ నాయకుడికి లేదు, తెలంగాణ విషయాన్ని ప్రజల భాషల్లో ప్రజల గుండెలకు హత్తుకునే విధంగా చెప్పగలిగినటువంటి నైపుణ్యం కూడా ఏ నాయకుడికి లేదు, తెలంగాణ సామాన్యుని శక్తిగా మరల్చగలిగినటువంటి యుక్తి ఉంది, ఎదుటి వాళ్ళను ఎత్తులను జిత్తులను చిత్తు చేయగలిగినటువంటి సమర్థత ఉంది, ఎన్నికల్లో పార్టీని నడిపించగలిగినటువంటి సమర్థత ఉంది. కాబట్టి ఇన్ని లక్షణాలన్నీ మూర్తిభవించినటువంటి ఏకైక వ్యక్తి తెలంగాణలో నేను ఇప్పటి వరకు చూడలేదు. ఆ వ్యక్తే కేసీఆర్. కాబట్టి ఆయన ఖచ్చితంగా తెలంగాణ సాధించి తీరుతాడు అనేటువంటి విషయాన్ని వారు చెప్పడం జరిగింది. అందుకనే స్వర్గీయ మహాకవి గారైనటువంటి కాళోజీ నారాయణరావు గారు అన్నట్టు, పుట్టుకనిది చావునిది బ్రతుకంతా దేశానిది. ఆ మహానుభావుడు అన్నీ ఉండి జీవితంలో తనదనేటువంటి సుఖానికి భిన్నంగా జాతి బాధే తన బాధగా, మిగతా వాళ్ళందరికీ మన బాధే అందరి బాధ అనుకుంటాం. కానీ ప్రజల తెలంగాణ జాతి బాధే తన బాధగా నిర్ణయించుకొని ఆ బాధ విముక్తి కోసం జీవితాంతం పోరాడినటువంటి మహానుభావుడు ఆచార్య జయశంకర్ గారు. కాబట్టి ఏ మహానుభావుడి శిష్యరికంలో ఒక రకంగా కేసీఆర్ గారిది జయశంకర్ గారిది గురు శిష్యుల సంబంధం అనుబంధం. తెలంగాణ తేవడంలో కానీ సాధించబడ్డటువంటి తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చవచ్చు అనేటువంటి జయశంకర్ గారి ఆలోచనల్ని తూచా తప్పకుండా 100% అమలు చేసి దేశంలోనే అగ్రశ్రేణి రాష్ట్రంగా తెలంగాణ తీర్చిదిద్దినటువంటి ఘనత ఆ గురు శిష్యులకే దక్కుతుంది. కాబట్టి మరి అటువంటి ఇద్దరు మహానుభావుల స్ఫూర్తితో మనమందరం కూడా తెలంగాణ ఉద్యమంలో మమేకమై తెలంగాణ సాధించుకున్న తర్వాత ఈరోజు ఎటువంటి దాష్టీకం మళ్ళీ కొనసాగుతూ ఉన్నదో చూస్తున్నాం. కాబట్టి మళ్ళీ దివంగత జయశంకర్ గారి జన్మదినం సందర్భంగా మనం స్ఫూర్తి పొందాలి. ఏ దుర్మార్గం తెలంగాణలో కాంగ్రెస్ రూపేణా ఈరోజు కొనసాగిస్తున్నదో దాన్ని ఎదిరించి మళ్ళీ తెలంగాణ జాతి బావు కోసం, ఔన్నత్యం కోసం మనమందరం దీక్షా కంకణ బద్దులమై ఈరోజు ఒక దీక్ష తీసుకోవాల్సినటువంటి సమయం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలతో